చైతన్యవంతమైన సమాజంలో ఒక పక్క చదువులో సమానంగా, ఉద్యోగాల్లో సమానంగా మహిళలు రాణిస్తున్నప్పటికీ కూడా, నేటి 2026వ సంవత్సరంలో కూడా అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా ఆ డ్రెస్ పద్ధతుల పైన శివాజీ గారు గాని ఇతర ఆ డ్రెస్ ఒక బాగా వైరల్‌గా మారింది. అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి మహిళలపై దాడులకు కానీ, లేదా మహిళలకి రక్షణ లేకుండా కావడానికి ఈ డ్రెస్సుతో పాటుగా, పద్ధతులతో పాటుగా ఈ డ్రెస్ ప్రధాన కీలకమని మహిళలకి మీరు భావిస్తున్నారు? అది ఒక సబ్జెక్ట్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ డ్రెస్ అనేది మన భారతదేశంలో అయితే ఒక సాంప్రదాయం. సాంప్రదాయాన్ని దాటొద్దు అనేది ప్రతి ఒక్క పేరెంట్ కూడా చెప్తా ఉంటాడు. అయితే ఇది ఒక కల్చర్‌ని దాటిపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ అంటే వాతావరణం కూడా కొంతమందికి సహకరించదు. దాన్ని బట్టి కూడా కొంచెం డ్రెసెస్ కంఫర్ట్‌గా వేసుకోవాలనేది కూడా కొంతమంది కోరుకుంటారు. అయితే బట్ ఇక్కడ ఏమైపోతుందంటే మన దగ్గర వచ్చేసి లిక్కర్ అంటే ఇప్పుడు 9 మంత్స్ తర్వాత సొసైటీలో బాగా మహిళలు మానభంగాలకి గురవ్వడము ఇలాంటివి మన దగ్గర బాగా జరుగుతున్నాయి. మన తెలంగాణలో ఎస్పెషల్‌గా ఇది మనం మంచిగా చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? ఇక కారణము అంటే ఈ లిక్కర్ అనే మనం అనుకోవచ్చు. అంటే ఈవినింగ్ గాని మన దగ్గర చాలా కష్టపడతారు తెలంగాణలో. చెప్పాలంటే ప్రతి ఒక్క పురుషుడు మన తెలంగాణలో చుక్క, ముక్క అనేది బాగా అది అయిపోయింది. లేదు. దాంట్లో ఏమైందంటే యువత ఏమైపోతుందంటే ఈ డ్రగ్స్‌కి, ఈ సిగరెట్స్ గానీ ఇలాంటివన్నిటికి బానిసైపోతున్నారు. మత్తు పదార్థాలకి. దీనికి పేరెంట్స్ కూడా కొన్ని గమనించకపోవడం. ఇప్పుడు ఇంటర్ కాలేజ్ ఇది నాకు తెలిసైతే డ్రగ్స్ అనేది 10th నుండి కూడా 10th పిల్లలలో కూడా స్టార్ట్ అయింది అబ్బాయిలు. ఇవి కూడా పిల్లల్ని వాటికి అడిక్ట్ చేసేసి ఇదేంటంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇంతకుముందు మన దగ్గర వైన్ షాప్స్ అనేది చాలా తక్కువ ఉండేది. ప్రతి సంవత్సరం ఏంటంటే బిజినెస్ వస్తుంది, లేకపోతే మన వ్యాపారం దానికోసం మన వ్యవస్థ అడగండిపోతుందని చెప్పేసి బార్ షాప్లను పెంచడము. అది ప్రతి ఒక్కటి ఎక్కడ చూసినా కూడా పిల్లలకి అదొక అట్రాక్ట్ అయిపోతుంది. కంపల్సరీ వాటికి అట్రాక్ట్ అయిపోయి ఆ మత్తులో పిల్లలు ఎవరేం చేస్తున్నారో కూడా తెలియదు. అట్లా స్త్రీలకి రక్షణ లేకుండా పోతుంది. ఇప్పుడు డ్రెస్ అనేది కాదు, మంచిగా ఉన్న లేడీస్ కూడా చాలా మంది ఇప్పుడు చూద్దాము. ఒక నైట్ ఒక అమ్మాయి కీర్తిరెడ్డి అనే అమ్మాయిని కూడా దారుణంగా, అమ్మాయి చాలా నీట్ గా ఉంది, అమ్మాయిని కూడా చంపేశారు. డ్రెస్ అనేది ఒక పార్ట్. అంటే మన ఏ కల్చర్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అనేది పేరెంట్స్ అనేది ముఖ్యంగా చెప్పాలి. మహిళలు, ఆడపిల్లలు కూడా అది మన సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటించాలి. ఏ పద్ధతిలో ఉన్నప్పుడు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి అనేది కూడా మనము ఆ పద్ధతిలో వెళ్తూ మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ మన సాంప్రదాయాలను కాపాడితే చాలా బాగుంటుందని నా